సామాజిక న్యాయానికి బాటలు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓయూ పీహెచ్డీ విద్యార్థి తెలారి శ్రీనివాసరావు అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ఎదుట టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వెజ్ బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి నేటికి 42 సంవత్సరాలు సంక్షేమ పథకాలతో సామాజిక స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. సామాజిక ఉద్యమకారుడు ఎన్టీఆర్ ఆశయాలను లాంగ్ లివ్ టీడీపీ, లాంగ్ లివ్ టీడీపీ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను, ఎన్టీఆర్ ఆశయాలను. మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినీ నేలపై కలమతల్లి ముద్దుబిడ్డ స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న హైదరాబాద్ నగరంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించిన గొప్ప రోజు ఈరోజు. అలాంటి పాటించిన తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించిన 6 నెలలని అధికారంలోకి వచ్చిన గొప్ప పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి ఆ వర్గాలకు అన్ని రకాలుగా ప్రోత్సహించిన ఒక గొప్ప పార్టీ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ. అన్నగారు అలాంటి పార్టీ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజ్యాధికారితే కాక పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మొట్టమొదటి ఒక సీఎం హోదాలో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అలాంటి మహనీయుడు పార్టీ పెట్టిన వేళ విశేషమే ఈ రోజు 42 సంవత్సరాల పార్టీ. ఈ రోజు అలాంటి పార్టీని గత దాదాపు 25 సంవత్సరాలుగా భుజానేసుకుని బాధ్యతలు మోస్తున్న గొప్ప నాయకుడు చంద్రబాబు గారి నాయకుడు. ఈ రోజు హైదరాబాద్ ఐటీకి పునాదులు వేసి ద ఫాదర్ ఆఫ్ హైదరాబాద్ గా ఈరోజు చంద్రబాబు గారు ఈ యొక్క నగరాన్ని హైదరాబాద్ నగరం అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేయడం కాకుండా జన్మభూమి అంటే ప్రజల మధ్య పోయారు. తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల అభిమానాలకు చేరకున్న చంద్రబాబు నాయుడు గారిను రేపు రాన కాలంలో ఏపీ ప్రజలు దయచేసి ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి. ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఆశయ